ఎగ్జాక్ట్‌గా ఇప్పటికి 200 సంవత్సరాల క్రితం గుజరాత్ నుంచి ముంబైకి 20 సంవత్సరాల వయసున్న ఒక కుర్రవాడైతే తన ఫ్యామిలీని, కుటుంబాన్ని వదిలేసి ముంబైకైతే వస్తాడు. ఒక వ్యాపారం చేద్దాం అని చెప్పేసి తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక కాటన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాడు ముంబైలో. ఇతని పేరే నుసర్ వాన్సీ టాటా. టాటా గ్రూప్స్ ఇప్పుడు రోజు మనం చెప్పుకుంటున్న టాటా గ్రూప్స్ లో ఫస్ట్ పర్సన్ ఇతను స్టార్ట్ చేసిన బిజినెస్ ఈ రోజు మనకి టాటా ఇండస్ట్రీస్, టాటా గ్రూప్స్ గా ఉంది. తర్వాత ఇతని కుమారుడైనటువంటి జంషెడ్జీ టాటా 1868 నుంచి 1904 వరకు టాటా గ్రూప్ లో చైర్మన్ గా అయితే ఉంటాడు. ఇతని హయాంలో వచ్చేసి 1904లో తాజ్ మహల్ హోటల్ ముంబై వద్ద నిర్మించడం జరిగింది. ఈయన కుమారుడైనటువంటి సర్ దొరాబ్జీ టాటా 1904 నుంచి 1932 వరకు అయితే టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నాడు. ఈయన హయాంలో వచ్చేసి టాటా స్టీల్ అనేది నిర్మించడం. ఈయన తర్వాత నవరోజీ సెక్లటావాలా 1932 నుంచి 35 వరకు అయితే టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నాడు. ఇతను వచ్చేసి టాటా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. ఈయన తర్వాత జేఆర్డీ టాటా గారు టాటా గ్రూప్స్ కి చైర్మన్ గా అయితే ఉన్నారు. ఈయన వచ్చేసి 1938 నుంచి 1991 వరకు దాదాపు 53 సంవత్సరాలు టాటా గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. ఇతని హయాంలో వచ్చేసి ఎయిర్ ఇండియా, టీసీఎస్ స్థాపించబడ్డాయి ప్రముఖంగా. తర్వాత వచ్చేసి రతన్ టాటా గారు అయితే చైర్మన్ గా ఉన్నారు. 1991 నుంచి 2012 వరకు అయితే చైర్మన్ గా పనిచేశారు. తర్వాత 2016-17 తాత్కాలిక చైర్మన్ గా అయితే పనిచేశారు. ఈయన హయాంలో వచ్చేసి టాటా ఇండియా అనేది వచ్చింది. తర్వాత చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ని తనలో టాటా గ్రూప్స్ అయితే కలుపుకున్నారు. తర్వాత వచ్చేసి సైరస్ మిస్త్రీ. ఈయన వచ్చేసి 2012-2016 వరకు టాటా గ్రూప్ కి చైర్మన్ గా పనిచేశారు. ఈయన టాటా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు 2017 నుంచి ఇప్పటి వరకు అయితే ఎన్ చంద్రశేఖరన్ గారు అయితే టాటా గ్రూప్ కి చైర్మన్ గా ఉన్నారు. టాటా గ్రూప్స్ కి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్ లో ఉంది, చూడండి.